ఫిఫ్త్ వీడియో రింగ్ థియరీలో. ముందు వీడియోస్లో మనం ఇంటిగ్రల్ డొమైన్ చెప్పుకున్నాం కదమ్మా. ఇంటిగ్రల్ డొమైన్, ఫీల్డ్ రెండు కూడా చాలా వివరంగా నేర్చుకున్నాం మనం. ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ గురించి మాట్లాడదాం. సెట్ నేమ్ ఆర్ తీసుకున్నాను. బైనరీ ఆపరేషన్స్ ఎప్పట్లానే ప్లస్ డాట్ మాట్లాడదాం, అవే తీసుకున్నాను. సో ఆర్ అనేది ఏం కావాలి? ఆర్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్. ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్. అంతేగా. మరి ఫీల్డ్ విషయానికి వచ్చేటప్పటికి ఆర్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్. సెకండ్, ఆర్ హ్యాస్ యూనిటీ. అంటే ఏంటమ్మా అర్థం? 1 బిలాంగ్స్ టు ఆర్ అని. థర్డ్ ఏంటి? ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్, ఇంకా రాయట్లేదు, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ ఆర్. ఆర్లో ఏదైనా నాన్ జీరో ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఇన్వర్స్ ఆర్లోనే ఉంటుంది అనేది థర్డ్ ప్రాపర్టీ. సో ఇంటిగ్రల్ డొమైన్ కండిషన్స్ ఇవి. రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ అవ్వాలి. రింగ్లో ఆర్లో జీరో డివైజర్స్ ఉండకూడదు. దట్ మీన్స్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్. వాట్ అబౌట్ ఫీల్డ్? ఫీల్డ్ కూడా ఇంచుమించుగా ఫస్ట్ ప్రాపర్టీ వరకు ఈక్వల్గానే ఉంటుంది, ఆర్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్ అని. బట్ సెకండ్, థర్డ్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఆర్ హ్యాస్ యూనిటీ. అంటే కంపల్సరీ 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉండాలి. ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి కూడా ఆర్లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, అదే ఆర్లో అన్నది ఈ పాయింట్స్. మీకు ఒక థియరం చెప్పాను, బహుశా వీడియో 2లోనో వీడియో 3లోనో ఉంటుంది. థియరం ఏంటంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్. ఐడి అంటాం ఇంటిగ్రల్ డొమైన్ సింపుల్గా. దానికి ప్రూఫ్ ఇచ్చాము మేము. దేనికి ముందు మరో థియరం చెప్పాను, ఏ ఫీల్డ్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ అని. అది వదిలేసేయండి, ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. అంటే ఫీల్డ్ అయితే చాలు, ఆటోమేటిక్గా నో జీరో డివైజర్స్ అనే కాన్సెప్ట్ కూడా దాని మీద ఉంటుంది అనేది ఆ థియరం చెప్తుంది. అంటే ఫీల్డ్ అయితే ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో మళ్ళీ ఇంటిగ్రల్ డొమైన్ గురించి నువ్వు ఎటువంటి ఆలోచించిన అవసరం లేదు. ఏదైనా ప్రూవ్ చేయవలసి వస్తే ఫీల్డ్ అని తెలిస్తే అది ఆటోమేటిక్గా ఇంటిగ్రల్ డొమైన్ అయిపోతుంది అన్నది ఆ థియరం ప్రూఫ్. అది అయిపోయింది అక్కడితో. సో మరి మనం ఈ డైరెక్షన్ ఎందుకు చెప్పలేదు? ఫీల్డ్ అయితే ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది, మరి ఇంటిగ్రల్ డొమైన్ అయితే ఫీల్డ్ అవుతుందా అన్నదానికి ఆన్సర్ ఏంటంటే నీడ్ నాట్ బి అనే కండిషన్ ఉంటుంది. కొన్నిసార్లు అవుతుంది, కొన్ని సందర్భాల్లో కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జెడ్ ప్లస్ డాట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రింగ్. రింగ్ అది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ క్లియర్గా ఎలిమెంట్స్ రాస్తున్నాను. -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. జెడ్ ప్లస్ డాట్ అంటే అవే ఉంటాయి కదమ్మా, ఇంటీజర్స్ అన్నీ ఉంటాయి. -∞ నుంచి +∞ వరకు అన్నీ ఉంటాయి. దీంట్లో కామ్యుటేటివ్ ఉందా? కామ్యుటేటివ్ ఉందా అనే విషయం నెంబర్స్ విషయంలో మనం అసలు మాట్లాడకూడదు. నెంబర్స్ విషయంలో కామ్యుటేటివ్ ఒకటి, అసోసియేటివ్ ఒకటి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ జరిగిపోయింది. సెకండ్ది నో జీరో డివైజర్స్. అసలు నో జీరో డివైజర్స్ అంటే ఏంటి? ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏబీ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. లేదా ఇంకొక రకంగా చెప్తారు, ఏబీ ఈక్వల్ టు 0 అని ఎక్కడైనా వస్తే ఏ ఈక్వల్ టు 0 కానీ బి ఈక్వల్ టు 0 కానీ కావాలి. ఇవి రెండు కూడా పాజిటివ్ సెన్స్ ఒకటి, నెగిటివ్ సెన్స్ ఒకటి, రెండు కరెక్ట్ ఏదైనా చెప్పచ్చు. సో ఇవి నో జీరో డివైజర్స్. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇది అప్లై చేస్తున్నాను మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుందని. దీంట్లో 0 గురించి మర్చిపోండి. 0 లేదు అనుకోండి. ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 కాకుండా మీరు ఒక 2 నెంబర్స్ తీసుకోండి. 2, 3 తీసుకున్నారు, వాటిని మల్టిప్లై చేయండి. 0 వస్తుందా? అసలు 0 కాకుండా నువ్వు ఏ 2 నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేసినా 0 రాదు. అది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందిగా. 0 కానీ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 0 రాకూడదు అని చెప్తున్నాడు, రాదు. కాబట్టి ఇది కూడా జరుగుతుంది, సెకండ్ కండిషన్ కూడా జరుగుతుంది. సో జెడ్ ప్లస్ డాట్ అనేది రింగే కాదు, కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. జెడ్లో నో జీరో డివైజర్స్ కూడా ఉంటాయి. కాబట్టి జెడ్ ప్లస్ డాట్ అనేది ఇంటిగ్రల్ డొమైన్కి కూడా మంచి ఎగ్జాంపులే. జెడ్ ప్లస్ డాట్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ డొమైన్ కూడా అవుతుంది.
బట్ ఫీల్డ్ అవుతుందా? ఫీల్డ్ అవుతుందా లేదో చూద్దాం. కాంపిటేటివ్ చెక్ చేయక్కర్లేదు. ఆర్ హ్యాజ్ యూనిటీ అంటే 1 ఉండాలట. 1 ఉందిగా, 1 ఉంది కాబట్టి ఇక్కడ వరకు జరిగిపోయింది. ఇన్వర్స్ ఏంటి? నాన్ జీరో ఎలిమెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. 5కి ఇన్వర్స్ ఎంత? 1/5 కదా, అప్పుడే కదమ్మా ఈక్వల్ టు 1 వస్తుంది. 5 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఇప్పుడు 5కి ఇన్వర్స్ 1/5గా. 5కి ఇన్వర్స్ 1/5 అని నువ్వు చెప్పేశావు, బట్ 1/5 అనేది సెట్లో లేదు. వాడు ఫస్ట్ నుంచి ఏం చెప్తాడు? ఇన్వర్స్ చెప్పేయడం అంటే 5కి ఇన్వర్స్ 1/5, 2కి ఇన్వర్స్ 1/2 అంటాం కాదు. అక్కడ రాసిన నెంబర్ సెట్లో ఉన్నప్పుడే ఇన్వర్స్ కంప్లీట్ అయినట్టు అక్కడ. సో ఇక్కడ 1/5 అని ఒక నెంబర్ను సెట్ చేసావు, కానీ ఆ నెంబర్ సెట్లో లేదు కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇది ఫీల్డ్ అవుతుంది. అంటే ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అవుతుంది అంటే చెప్పలేము. అలా అవ్వని దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. Z+డాట్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతూ ఫీల్డ్ కాని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. సో ఏం జరుగుతుంది? నీకు ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ తెలుసు, ఫీల్డ్ డెఫినేషన్ తెలుసు, ఇంటిగ్రల్ డొమైన్లో ఉన్న కండిషన్స్ కూడా తెలుసు, ఫీల్డ్లో ఉన్న కండిషన్స్ అన్నీ తెలుసు. ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందని కూడా తెలుసు, కానీ ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ మాత్రం ఫీల్డ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎగ్జాంపుల్ Z+డాట్. మర్చిపోవద్దు ఈ పాయింట్. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చెప్తానమ్మా, వినండి. A ఈక్వల్ టు 1 2 3 4, B ఈక్వల్ టు 1 2 3 4 5. ఏకి బీకి కంపేర్ చేయమంటే ఏం రాస్తావు నువ్వు? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి రాస్తావు. క్లియర్గా చెప్పాలంటే ఏ సబ్సెట్ బి రాసినా చాలు. ఇందువల్ల 5 అనేది నెంబర్ లేదు కదమ్మా రెండు చోట్ల. ఏ సబ్సెట్ బి అని రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏ ఈక్వల్ టు బి అని చెప్పాలనుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు బి అని చెప్పాలి. దానికి ఎలా చెప్తారో తెలుసా? ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఏ ఈక్వల్ టు బి చెప్పాలంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్తాం ఫస్ట్. సెకండ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్తాం. ఈ రెండు చెప్తే ఏ ఈక్వల్ టు బి అయిపోయినట్టే. అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది, బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. ఏలో ఉన్న ఎలిమెంట్ బిలో ఉంది, బిలో ఉన్న ఎలిమెంట్ ఏలో ఉందంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒకటే అని అది ఇంటర్మీడియట్లో చెప్తారు. కానీ ప్రతిసారి ఈ రెండు కండిషన్లు చెప్పడం కుదరదమ్మా. చెప్పేస్తే ఓకే, సాటిస్ఫై అయిపోతాడు, ఏ ఈక్వల్ టు బి అయిపోతుంది. చెప్పలేకపోతే ఈ కండిషన్లు ప్రతిసారి ప్రూవ్ చేయడం కుదరదు. కొన్ని సందర్భాల్లో కుదురుతుంది, కొన్ని సందర్భాల్లో కుదరదు. అప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. దానికి కండిషన్ ఏంటంటే ఇదే చెప్తాను చూడండి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉందా? ఉంది. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అర్థం అది ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది. సెకండ్ ఏం ఆలోచిస్తారంటే ఏలో అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్ టు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు అసలు ఇవి రెండు ఈక్వల్ అయ్యే అవకాశం ఉందా? అసలు అవకాశమే లేదు కదా. అంటే ఇన్ కేస్ ఇక్కడ 5 ఉందనుకోండి, 5 ఉందనుకోండి, అప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉందా? ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అటెండెన్స్ వేసుకున్నట్టుగా ఏలో నిలబడి మనం మాట్లాడాలి. B1 అడుగుతాం, ఏలో 1 ఉంది, బిలో ఉందా? ఉంది. 2 ఉందా? ఉంది. 3 ఉందా? 4 ఉందా? 5 అన్నీ ఉన్నాయి. నీ కౌంట్ ఎంత? 5. నా కౌంట్ కూడా 5. అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్పలేకపోయినప్పుడు, చెప్తే మంచిదే, చెప్పలేకపోయినప్పుడు సెకండ్ ఆప్షన్గా ఇలా కూడా చెప్పచ్చు. ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉండాలి, ఏ కౌంట్ బి కౌంట్కి ఈక్వల్ అవ్వాలి. అలా చెప్పిన ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 4 కాకుండా 6 ఉంది. ఇప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్సే ఉన్నాయి.
ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉంది. అటెండెన్స్ వై 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 పోయింది లేదుగా. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో లేదు కాబట్టి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఏ ఈక్వల్ టు బీ కాలేదు. రెండు కండిషన్లు కూడా జరగాలి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బీలో ఉండాలి ఫస్ట్ కండిషన్. ఏ ఆర్డర్ ఎంతో అంటే ఏలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు అవి రెండు సెట్స్ని ఈక్వల్ అని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి అమ్మా, డి ఈక్వల్ టు D1 అని చెప్పాలనుకోండి, డి ఈక్వల్ టు D1 అని చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ D1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డి అని చెప్పు. సెకండ్ పాయింట్ ఆర్డర్ ఆఫ్ డి ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ D1 అని చెప్పు. దీంట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. D1లో ఉన్న ప్రతి ఎలిమెంటు డీలో ఉందని చెప్తే అప్పుడు డి ఈక్వల్ టు D1 చెప్పినట్టే. డి ఈక్వల్ టు D1 చెప్పాలి అంటే 2 కండిషన్స్ని నువ్వు ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకేనా. నెక్స్ట్, ఒక సెట్లో సెట్ అంటే ఏ గురించి మాట్లాడదాం. ఏ ఈక్వల్ టు 1 2 3 ఇది ఫైనైట్ సెట్టే. ఫైనైట్ సెట్ అంటే ఏం లేదు, కౌంట్ నువ్వు చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్టే. నువ్వు అతి తెలివితేటలతో ఏ ఈక్వల్ టు 1 1 1 అండ్ సో ఆన్, 2 2 2 అండ్ సో ఆన్, 3 3 3 అండ్ సో ఆన్ రాస్తే దాన్ని ఫిల్టర్ చేసినప్పుడు యాక్చువల్గా ఇలా ఉంది కదా, 1లు చాలా ఉన్నాయి, 2లు చాలా ఉన్నాయి, 3లు చాలా ఉన్నాయి కాబట్టి అది ఇన్ఫినిటీ సెట్ అవుతుంది అనేది మీనింగ్లెస్. అది రిపిటేషన్స్ రాయం కదమ్మా. రిపిటేషన్స్ అనేది మనం రిపిటేషన్స్ వచ్చాయనుకోండి, వచ్చేసాయి, మనం ఫిల్టర్ చేసి రాసుకుంటాం. మనం రిపిటేషన్స్ పొరపాటున ఏదో రాశారు, వేరే కారణం చేత మనం రాయవలసి వచ్చింది, ఫిల్టర్ చేసి రాసుకుంటాడు మరలా. యాక్చువల్గా ఫైనల్గా ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1 2 3 అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, రిపిటేషన్స్ మనం రాయం సెట్ రాస్తున్నప్పుడు. ఒకవేళ రిపిటేషన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని తీసేసి రాసుకోవాలి. ఫైనైట్ సెట్ అంటే ఏంటి, వాటి కౌంట్ నువ్వు చెప్పగలిగితే ఫైనైట్ సెట్. జెడ్ ఫైనైట్ సెట్టా కాదు, ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాయింట్ సెకండ్ ఇయర్లో మీరు నేర్చుకుంటారు గ్రూప్ థియరీలో G ఈక్వల్ టు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అని. ఇది ఒకటి లోపుగా ఉంటుంది సెట్. ఇది చాలా ప్రతి ఎగ్జాంపుల్ ఇది చెప్తే అడుగు బాగా అర్థమైపోతుంది స్టూడెంట్కి. చిన్న సెట్ కదా, అయోమయం సెట్ కింద ఉంటుంది కాబట్టి. చూడండి, ఇది గ్రూప్ అవుతుంది. సో తిట్టానని కాదు దీన్ని, మరలా మీరు దాన్ని బాధపడద్దు, జనరల్గా చెప్తున్నాను అంతే. సో నేను ఇక్కడ దీన్ని ఎలా రాశానంటే కొన్ని అతి తెలివితేటలు ఉపయోగించి ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాశాను. బట్ రెండు ఒకటే. ఒమేగా ఇంటూ ఒమేగా వాల్యూ ఒమేగా స్క్వేర్ ఇది రాసేసాను, ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి. ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ 1 కదమ్మా, ఇది కూడా మ్యాచ్ అయింది. ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4ని ఒమేగా పవర్ క్యూబ్ ఇంటూ ఇదే కదమ్మా, దీని వాల్యూ 1 కదా, 1 ఇంటూ ఒమేగాగా రాస్తాం. అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ని ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్గా రాసుకోవచ్చు. సో ఇది కూడా అప్పుడు ఏమవుతుంది, G అవుతుంది. అంటే ఒక ఎలిమెంట్ చూడడానికి 1 డైరెక్ట్గా కనపడదు, అంత మాత్రం లేదు అనలేంగా. 1 ఉంటుంది, వేరే ఫార్మేట్లో రాసాం మనం. ఒమేగా ఉంది, వేరే ఫార్మేట్లో రాసాం. ఒమేగా క్యూబ్ కూడా, ఒమేగా స్క్వేర్ కూడా అంతే. అంత మాత్రాన అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేది Gలో ఉన్నాయి కాబట్టి ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అనే వాల్యూ Gలో ఉండదు అనుకోవద్దు. ఇది దీంట్లో ఉన్న ఏదో వాల్యూకి సమానమయ్యే అవకాశం ఉంది, అది ఐడెంటిఫై చేసుకోవాలి నువ్వు. నెక్స్ట్, ఐడెంటిటీ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి, ఐడెంటిటీ ప్రాపర్టీ గురించి చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ ఎలిమెంటు ఎక్స్ అని చెప్పాలనుకున్నాను, ఎక్స్ఐ అని చెప్పాలనుకున్నాను అనుకోండి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్స్ఐ అని చెప్పాలనుకుంటే అర్థం ఏంటి తెలుసా, ఏ ఇంటూ ఎక్స్ఐ కాలిక్యులేట్ చేసిన, ఎక్స్ఐ ఇంటూ ఏ కాలిక్యులేట్ చేసినా ఏనే రావాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎప్పుడు చివరికి ఉండదు, దాన్ని ఐడెంటిటీ అంటాం. 4 ఇంటూ 1
ఈక్వల్ టు 1 ఇంటూ 4 ఈక్వల్ టు 4 వస్తుంది. 1 రాదు, ఇంకా రాదు కాబట్టి 1 ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎలిమెంట్లో కలిసిపోతుంది. కలర్ అంటే ప్లస్ అని కాదు నా ఉద్దేశం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మనం 4 ఇంటూ 1 రాస్తే ఆన్సర్ 4 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఐని నువ్వు ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలి అనుకున్నావు అనుకోండి, ఎక్స్ఐ ప్రక్కన ఏదైనా ఒక ఎలిమెంట్ పెడితే సెట్లో ఉన్నది ఏ సెట్ మారకూడదు. నువ్వు ఈ రింగ్ గురించి మాట్లాడితే ఆ రింగ్ గురించే మాట్లాడాలి. నువ్వు గ్రూప్ థియరీలో చెప్తే ఆ జీ గురించే మాట్లాడాలి. సో ఎలిమెంట్స్ మాత్రం బయట నుంచి కాదు, నీకు వాడు ఇచ్చిన గ్రూప్ అయితే గ్రూప్ నుంచి, రింగ్ అయితే రింగ్ నుంచి మాత్రమే తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాం. దీని ప్రక్కన ఇది పెట్టావు, అలా కాకుండా రైట్ సైడ్ పెట్టావు. ఏది పెట్టినా సరే నువ్వు ఇక్కడ రాసిన ఎలిమెంటే వస్తే కనుక అప్పుడు ఎక్స్ అని ఏమంటాం అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. మీకు తెలిసింది అది. ఇన్వర్స్ అంటే ఏంటి? ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు 1 వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇన్వర్స్ ఇదే కదా. మీకు ఎగ్జాంపుల్ చూడండి, 2 ఇంటూ 1/2 ఈక్వల్ టు 1 వస్తుంది కాబట్టి 2కి ఇన్వర్స్ 1/2 అని రాస్తారు, 3కి ఇన్వర్స్ 1/3 రాస్తాం. రీజన్ ఇదే. మీరు రెండింటిని మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ 1 వస్తుంటే ఏ బీకి ఇన్వర్స్ అవుతుంది, బి ఏకి ఇన్వర్స్ అవుతుంది. ఇది ఇన్వర్స్, ఇది ఐడెంటిటీ, మర్చిపోవద్దు. నెక్స్ట్ చాలండి, థియరం స్టార్ట్ చేద్దాం. ఏం పాయింట్స్ చెప్పాను నేను మీకు ఇప్పుడు? ఓకే, 2 సెట్స్ ఈక్వల్ కావాలి అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు సెకండ్ సెట్లో ఉండాలి. ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు సెకండ్ సెట్లో ఉండాలి. ఫస్ట్ సెట్లో కౌంటు సెకండ్ సెట్ కౌంట్కి ఈక్వల్ అవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. అలా చెప్తే 2 ఈక్వల్ అవుతాయి, 2 సెట్స్ ఈక్వల్ అవుతాయి. సెకండ్ ఏం చెప్పాను పాయింట్ మీకు అది? ఓకే, జీ అనేది ఒక ఫైనైట్ సెట్ తీసుకున్నారనుకోండి. ఫైనైట్ సెట్ అంటే అర్థం ఏంటి? కౌంట్ నువ్వు చెప్పగలవని. సో నువ్వు ఆ సెట్ని 1 2 అనే ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ని 1 1 1 1 1 2 2 2 2 అని రాసినా అందులో 2 ఎలిమెంట్స్ ఉన్నట్టే. అలా ఎక్కడైనా రాయవలసి వచ్చిందనుకోండి, నువ్వు ఫిల్టర్ చేసి రాసేస్తావు, దాని వాల్యూ 1 2 అని అర్థం, మర్చిపోవద్దు. తర్వాత ఇంకేం చెప్పాం? 1 ఒమేగా స్క్వేర్ అనే సెట్ని ప్రతిసారి అలానే ఉండాలని లేదు, ఇట్లా కూడా రాసుకోవచ్చు అవసరం అనుకుంటే, 2 ఒకటే కాబట్టి. సో డైరెక్ట్గా 1 నాకు కనిపించలేదు కాబట్టి ఇక్కడ జీలో 1 డస్ నాట్ బిలాంగ్స్ టు జీ అని చెప్పకూడదు. వాల్యూ దేనికన్నా ఈక్వల్ అవుతుందేమో అని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసి నాకు కూడా ఈక్వల్ కాకపోతే అప్పుడు చెప్పు నువ్వు. మరి ఈక్వల్ అవుతుంది కదా, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్కి 1 ఈక్వల్ అవుతున్నప్పుడు 1 డస్ నాట్ బిలాంగ్స్ టు జీ నాకు కంటికి కనపడలేదంటే కుదరదు, నువ్వు వెరిఫై చేసుకోవాల్సిందే. ఐడెంటిటీ ప్రాపర్టీ. ఏ ఎలిమెంట్నైనా ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పాలంటే ఆ ఎలిమెంట్ రాశారు, దాని ప్రక్కన ఒక సెలెక్ట్ చేసుకుని ఒక ఎలిమెంట్ రాసుకోండి. చివరికి నీకు ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పాలనుకునేది ఉండదు ఇంకా. సో అప్పుడు ఎక్స్ఐ అనేది ఏమవుతుంది? ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఇన్వర్స్ ఏమవుతుంది? ఏ బిని ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి చెప్తున్నాను. ఏ బికి ఇన్వర్స్ అవుతుంది, బి ఏకి ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇంతకీ ఇదంతా దేని గురించి చెప్తున్నాను అంటే ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందని ఒక థియరం ఉంది, మీరు చూసారు లాస్ట్ వీడియోలో. అలాగే ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ కూడా ఫీల్డ్ అవ్వడానికి వీల్లేదు అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, జెడ్ ప్లస్ డాట్ అని. ఇప్పుడు నేను చెప్తున్న థియరం ఏంటంటే a finite integral domain is a field. థియరం కూడా కొంచెం పెద్దది ఉంటుంది, టఫ్గా కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా. ఇది స్టేట్మెంటే చిన్నది ఉంటుంది, స్టేట్మెంట్ చూసి మీరు గెస్ అయ్యొద్దు. థియరం ఇంపార్టెంట్, కొంచెం టఫ్గానే ఉంటుంది. స్టేట్మెంట్ అర్థం చేసుకోండి ఏమి ఇచ్చాడు. ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. నీకేం తెలుసు? ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ కానవసరం లేదు అని స్టేట్మెంట్ నీకుంది ఇంటిగ్రల్ డొమైన్ అయితే. కానీ ఇక్కడేమి ఇచ్చాడు? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఇచ్చాడు, ఎడిషనల్గా ఫైనైట్ ఇచ్చాడు. ఫైనైట్ అని చేరిస్తే మాత్రం ఫీల్డ్ అయిపోతుంది అని మనం ప్రూవ్ చేయాలి. క్లియర్గా ఉంది కదమ్మా? సో చూడండి, ప్రూఫ్ చూడండి.
పాయింట్ వైజ్ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వింటే యాక్చువల్గా థియరం టఫ్ అయ్యేది, కానీ బాగా అర్థమవుతుంది. వినండి. నేను ఒక సెట్ తీసుకున్నాను. లెట్ డి ఈక్వల్ టు x1 x2 x3 and so on xn be a finite integral domain. ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అని ఫిక్స్ చేశారు. ఫైనైట్ అన్నాడు, కౌంట్ మనకు తెలుస్తుందిగా. ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, nth ఎలిమెంట్, ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఎలిమెంటు మరో ఎలిమెంట్కి ఈక్వల్ కాదు. వాడు ఫిల్టర్ చేసి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అన్నాడు కాబట్టి ఏ వాల్యూ మరొక వాల్యూకి ఈక్వల్ కాదు. ఇవన్నీ కూడా డిస్టెంట్ ఎలిమెంట్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. డి కౌంట్ ఎంత, డి ఆర్డర్ ఎంత, ఎన్. x1 x2కి ఈక్వల్ కాదు. అలా ఈక్వల్ అయిపోతే కౌంట్ ఎన్ అవ్వదు, అప్పుడు ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. కౌంట్ ఎన్ అన్నాం కాబట్టి అన్ని ఎలిమెంట్స్ కూడా డిస్టెంట్, ఏ ఎలిమెంట్ మరో ఎలిమెంట్కి ఈక్వల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం ప్రూవ్ చేయాలి? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. అసలు ఆ ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? సెపరేట్ చేస్తున్నానమ్మా. ఫీల్డ్ డెఫినేషన్స్ రాస్తున్నాను, మీరు ఎగ్జామ్లో కూడా రాసేయచ్చు. ఫస్ట్ ఏంటి అంటే డి ఈజ్ కామ్యుటేటివ్ రింగ్. అంతే కదా, రింగ్ అవుతుంది, కామ్యుటేటివ్ కూడా జరగాలి. సెకండ్ ఏంటి? డి హ్యాస్ నో జీరో డివైజర్స్. ఫీల్డ్ అంటే ఇది కూడా సేమే. డి ఈజ్ కామ్యుటేటివ్ రింగ్. సెకండ్, డి హ్యాస్ యూనిటీ, అంటే 1 ఉండాలి అని. థర్డ్ అమ్మా, థర్డ్ ఏంటి? ఎవర్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ డి హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ డి. ఎందుకు రాశానో చూడండి, మీకు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ నా దగ్గర ఉంది. డి ఇంటిగ్రల్ డొమైన్ అని వాడు తీసేసుకోమన్నాడు. ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అని కూడా తీసుకోమన్నాడు వాడు. సో ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ రాశాను. ఏంటా డెఫినేషన్? రింగ్ ఫస్ట్ అవ్వాలి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ జరగాలి, ఆర్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ కూడా జరగాలి. ఆర్ హ్యాజ్ నో అంటే డి హ్యాజ్ నో జీరో డివైజర్స్ అంటే ఏబి ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, ఏ ఈక్వల్ టు 0 కానీ బి ఈక్వల్ టు 0 కానీ అవుతుంది అని మనం వాడుకోవచ్చు. ఇది మన దగ్గర ఉన్న డేటా కాబట్టి మనం వాడుకోవచ్చు ఎప్పుడైనా అవసరం అనుకుంటే. ఏం ప్రూవ్ చేయాలి? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. అంటే కామ్యుటేటివ్, యూనిటీ అంటే 1 ఉంటుంది అని, ఇన్వర్స్ కూడా నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుందని కూడా మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయండి. మరలాను కాంపిటేటివ్ అని చెప్పక్కర్లా, కాంపిటేటివ్ నీ దగ్గర ఉందని వాడే చెప్తున్నాడు. కారణం ఇంటిగ్రల్ డొమైన్లో కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంటుందో మరలాను కాంపిటేటివ్ చెప్పక్కర్లేదు. జస్ట్ ఈ 2 ప్రాపర్టీస్ చెప్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రాపర్టీ 1 ఉంటుందని, సెకండ్ ప్రాపర్టీ ఇన్వర్స్ నాన్ జీరో ఎలిమెంట్కి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తే సరిపోతుంది. ఇవి 2 చెప్తే సరిపోతుంది అన్నదాన్ని ఎలా రాస్తానో చూడండి. నౌ వి షో దట్ డి ఈజ్ ఏ ఫీల్డ్. దీనికి మనం ఏం రాస్తామంటే టు ప్రూవ్ దిస్ ఇట్ ఈజ్ సఫిషియంట్ టు షో దట్ డి హ్యాస్ యూనిటీ అండ్ every non-zero element in D has multiplicative inverse in D. ఇది చెప్తే చాలు, కాంపిటేటివ్ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ దగ్గర ఉంది కాబట్టి. ఇట్ ఈజ్ సఫిషియంట్ టు షో దట్. ఇది చెప్తే చాలు. ఏది చెప్తే చాలు?
డీలో యూనిటీ ఉంటుందని, డీలో నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుందని చెప్తే చాలు. అంటే నీ టార్గెట్ ఏంటి, 1 ఉంటుంది అని చెప్పాలి ఫస్ట్, తర్వాత ఇన్వర్స్ ఉంటుందని కూడా చెప్తావు, అది వేరే విషయం. సెకండ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ యూనిటీ గురించి మాట్లాడదాం. చూడండి, ఒక ఎలిమెంట్ నేను తీసుకున్నాను, లెట్ జీరో కాన్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఏ బిలాంగ్స్ టు డి. జీరో కాన్ ఎలిమెంట్ తీసుకున్నాను. జీరో కాన్ ఎలిమెంట్ చాలా ఉంటాయి. అదేంటి, ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ ఏలు ఉన్నాయి, మీకు ముందు అదే చెప్పాను. సేమ్ నొటేషన్లో తీసుకోక్కర్లేదు. మీకు x1 వాల్యూ ఎంతో ఎగ్జాక్ట్గా తెలియదు కదా. x1 వాల్యూ 4 అనుకోండి, నేను ఇక్కడ 5 తీసుకుంటే తప్పు. ఇక్కడ 5 అనేది లేకుండా 5 తీసుకుంటే తప్పించి మీకు ఏ అని ఎందుకు తీసుకున్నారు కన్ఫ్యూజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు xi అనే తీసుకోండి. xi అని xj అని తీసుకుంటే మీకు థియరం చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, క్లబ్ అవుతున్నప్పుడు ఎలిమెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి క్లారిటీ గురించి దీనికి సంబంధం లేని సింబల్తో చెప్తున్నాను నేను. ఇక్కడ ఏ అంటే ఇందులో లేదు అని కాదమ్మా, ఇది ax1కి ఈక్వల్ కావచ్చు, పోనీ x3 కావచ్చు, పోనీ xn కావచ్చు, ఇంకా xn అని కాకుండా సింపుల్గా ఏ అని రాసినట్టుగా గుర్తుపెట్టుకోండి. బట్ ఇది జీరో కాన్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. జీరో కూడా ఉంటుంది, జీరో కాన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. జీరో కాన్ ఎలిమెంట్స్ని మాత్రమే నువ్వు ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. క్లియర్గా ఉంది కదమ్మా. తర్వాత నేనేం చేస్తున్నానంటే, నా ఏని x1తో మల్టిప్లై చేసి ఇక్కడ రాశాను, ax1. ఏని x2తో మల్టిప్లై చేశాను, ax2 అండ్ సో ఆన్ axn. ఏ డీలో ఉంది, x1 డీలో ఉంది. డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ అంటే రింగ్ అవుతుంది. రింగ్లో కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ప్రకారం వాటి ప్రోడక్ట్ కూడా డీలోకే వస్తుంది. మన దగ్గర ఉంది ఆ ప్రాపర్టీ, కాబట్టి బిలాంగ్స్ టు డి అని రాశాను, బిలాంగ్స్ టు డి అని రాశాను. సో వీటినన్నింటినీ కూడా ax1, ax2, ax3, ax4 అని రాయకుండా దీనికి ఒక పేరు పెట్టేస్తాను. దీనికి ఒక పేరు పెట్టాను, d1 అని అనుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ d1 ఈక్వల్ టు, ఇప్పుడు ఏం రాస్తున్నాను, ax1, ax2 అండ్ సో ఆన్ axn అని రాశాను. ఈ అన్ని ఎలిమెంట్స్ డీలో ఉన్నాయి కదా, వీటిని సెట్ కింద రాస్తే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డి. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఇప్పుడు ఏలో 1 2 3 4 5 ఉన్నాయనుకోండి, 3 4 ఏలో ఉన్నట్టే కదా, ఉన్నట్టే. దీన్ని సెట్ కింద మార్చామనుకోండి, అప్పుడు సబ్సెట్ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఎలిమెంట్స్ చెప్తే బిలాంగ్స్ చెప్తారు, సెట్ గురించి చెప్తే సబ్సెట్ చెప్తాం. సేమ్ అదే లాజిక్ ఇక్కడ. ఎలిమెంట్స్ చెప్పాను, ప్రతిసారి ఎక్కడ రాసుకుంటాం, ప్రతిసారి ax1, ax2, ax3 అని రాసుకుంటాం, ఇబ్బంది. కాబట్టి నేను d1 అంటానికి ఇవన్నీ వచ్చేసినట్టే అర్థం. సెట్ రాసా కాబట్టి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు రాసాం. ఏమో దీంట్లో ఒక ఎలిమెంట్ మరో ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వచ్చుగా, అలా అయ్యే అవకాశం ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చూడండి, నేను చెప్తాను. సెట్లో ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్, ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 4, ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 5, ఒమేగా ఇంటూ అలా రాసుకుంటే వెళ్ళిపోయాను. పోనీ 6 వరకే రాశాను. మనం ఏమనుకుంటాం, చూడడానికి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి సెట్ ఉంది మన దగ్గర అనుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ రిపీట్ అయినట్టే ఇండైరెక్ట్గా. ఒమేగా ఇంటూ ఒమేగా అన్న, ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 4 అన్న, రెండు ఒకటే. ఇవి రెండు ఒకటే, ఇవి రెండు ఒకటే. అంటే రిపిటేషన్స్ లేనట్టుగా కనిపిస్తున్నాయి, కానీ రిపిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ లాజిక్ ఇక్కడ కూడా ఉండొచ్చు. మీరు ax1, ax2, ax3, ax4 అని ఏతో మల్టిపుల్ చేసి చెప్పేసావు, దాంట్లో రిపీట్ అవుతున్నాయేమో, అవ్వచ్చు కదమ్మా, అవ్వచ్చు కదా అని ఉద్దేశంలో నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ axi ఈక్వల్ టు axj ఫర్ xi నాట్ ఈక్వల్ టు xj. అది ఎందుకు రాసో, ఎక్స్లు మాత్రం అన్ని సెపరేట్ అని ఫస్ట్ తీసుకున్నాం. x1 ఎవరికి ఈక్వల్ అవ్వదు, x2 కానీ x3 కానీ x4 కానీ. మరి x3 ఎవరికి ఈక్వల్ అవ్వదు. సో ఎక్స్లు విడిగా అయితే దేనికి ఈక్వల్ అవ్వవు. ఇక్కడ నువ్వు ఏతో మల్టిప్లై చేసావు కాబట్టి డౌట్ నీకు ఈక్వల్ అవుతుందేమో అని డౌట్తో రెండు ఈక్వల్ అని తీసుకుని ఏం జరుగుతుందో చూద్దాం. దెన్ రెండు ఈక్వల్ కాదు అనే విషయం తెలుసు, ఎక్స్లు ఇది ఈక్వల్ అని తీసుకున్నాను. దెన్ దట్ ఇంప్లైస్ మా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, axi మైనస్ axj ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కామన్ తీయండి, దట్ ఇంప్లైస్ ఏ కామన్ తీస్తే xi మైనస్ xj ఈక్వల్ టు 0. అప్పుడు వీడు వస్తాడు. నో జీరో డివైజెస్ నీ దగ్గర ఉందే ప్రాపర్టీ, నువ్వు వాడుకోవచ్చు. ఏంటి అది, 2 ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్ 0 అయితే
ఫస్ట్ దన్నా జీరో అవుతుంది, సెకండ్ దన్నా జీరో అవుతుందని చెప్తాడు వీడు. వాడి దగ్గర రూల్ అలా అవ్వాలి ఖచ్చితంగా అని చెప్తాడు. బికాజ్ నువ్వు దానికి సంబంధించిన డివిజన్ రింగ్లో ఉన్నావు కాబట్టి. ఇది ఏ, ఇదంతా బి అనుకోండి. ఏ అన్నా జీరో అవ్వాలి, బి అన్నా జీరో అవ్వాలి. అదే కదమ్మా. దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి అంటే ఎవడు xi మైనస్ xj ఈక్వల్ టు 0. ఏంటి? ఇంటిగ్రల్ డొమైన్. డి ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్లో నో జీరో డివైస్ కాన్సెప్ట్ ప్రకారం రాస్తాం. ఏ జీరో కాదుగా. అసలు ఏ జీరో అయిపోతే ఇంక అన్ని జీరోలు అయిపోతాయి కదమ్మా. ఇంకా మొత్తం జీరో, పెద్ద జీరో ఉంటుంది అంతే మీకు. ఏ జీరో కాందే తీసుకున్నాను కాబట్టి ఇది జరగదు. ఇది జరగనప్పుడు ఇది ఖచ్చితంగా జరగాలి. దట్ ఇంప్లైస్ xi మైనస్ xj ఈక్వల్ టు 0 సిన్స్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ xi ఈక్వల్ టు xj వచ్చేసింది. ఏమొచ్చేసింది? xi ఈక్వల్ టు xj అని వచ్చేసింది. అలా రాకూడదుగా. నువ్వు అసలు xi నాట్ ఈక్వల్ టు xj అని తీసుకున్నావు కదా. ఆ రెండు సమానం కాదు అని తీసుకున్నావు, కానీ రెండు సమానం అయిపోయింది. కారణం ఏంటి? axi ఈక్వల్ టు axj అని తీసుకున్నావు. ఎప్పుడైతే ఈ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకున్నావో, 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకున్నావో, నీకేమొచ్చేస్తుంది? xi ఈక్వల్ టు xj అని వచ్చేస్తుంది. మెయిన్ ఫంక్షన్కి, అదే మెయిన్ సెట్కి కాంట్రాక్షన్ వచ్చింది. సో ఏం రాస్తావు? దిస్ ఈజ్ కాంట్రడక్షన్. ఎందుకు కాంట్రడక్షన్ వచ్చింది? సిన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ డి ఆర్ డిస్టింక్ట్. అన్ని ఎలిమెంట్స్ డీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వేరు వేరు కాబట్టి. సో ఎప్పుడు కాంట్రాక్షన్ వచ్చింది? రెండు ఈక్వల్ అని తీసుకుంటే కాంట్రాక్షన్ వచ్చింది. కాబట్టి axi axj లాంటి ఎలిమెంట్స్కి ఈక్వల్ అవ్వదు. దీంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇంక దేనికి ఈక్వల్ కాదని, సెకండ్ ఎలిమెంట్ దేనికి ఈక్వల్ కాదని, nth ఎలిమెంట్ దేనికి ఈక్వల్ కాదని. అటువంటప్పుడు D1లో కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? n ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. D1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మరో ఎలిమెంట్కి ఈక్వల్ కాదు కదా. ఈక్వల్ అని తీసుకుంటే మెయిన్ సెట్ పోతుంది అక్కడ. కాబట్టి దేర్ఫోర్ ఏం రాస్తాను? ఆల్ ఎలిమెంట్స్ ఇన్ D1 ఆర్ డిస్టింక్ట్. హెన్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? అన్నీ వేరు వేరు అన్నారు కదమ్మా. ఆర్డర్ ఆఫ్ D1 ఈజ్ ఈక్వల్ టు n ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ముందు చెప్పిన పాయింట్స్ వాడండి. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ D ఎంత? డీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n తీసుకున్నాం. ఆర్డర్ ఆఫ్ D1 ఎంత? n మనకి తెలుసు ఇప్పుడు. n అండ్ ఏమవుతుంది? D1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు D అని తెలుసు మనకి. అది ఇక్కడ రాస్తున్నాం. D1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు D. ఈ కండిషన్ మీకు ముందు చెప్పాను. ఏ ఈక్వల్ టు B అని చెప్పాలంటే ఏ కౌంటు B కౌంటు ఈక్వల్ అవ్వాలి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు Bలో ఉందని చెప్పు. పోనీ కనీసం Bలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది ఎలా చెప్పినా పర్వాలేదు. అలా చెప్తే రెండు ఈక్వల్ అయిపోతాయి. ఆ చెప్పిన లా ప్రకారం దట్ ఇంప్లైస్ D ఈక్వల్ టు D1. సో ఇక్కడి నుంచి D అని వచ్చాట D1 రాయొచ్చు, D1 అని వచ్చాట D రాసుకోవచ్చు. రెండూ సమానమే, నొటేషన్ వేరంతే. మీకు ఇందా చెప్పాను చూసారా? G ఈక్వల్ టు ఫింగర్ సెట్ ఉంది కదా, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. మరలా అదే G నువ్వు ఎలా రాసావు? ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ రాసినట్టుగా మాట. అట్లా మారిందంతే. రెండు ఒకటే సెట్స్. ఇక్కడ D అన్నా D1 అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? అసలు చేయవలసిందేమో ఇది కదా, మనం ఏదో చేస్తున్నాం. సరే ఇదే ఇక్కడే చేద్దాం. ఆర్ హ్యాజ్ యూనిటీ అని ప్రూవ్ చేయాలి. అంటే 1 అనే ఎలిమెంట్ సెట్లో ఉందని చెప్పాలి. యూనిటీ ఎలిమెంట్ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. సరే, ఏ డీలో ఉందా? అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందే ఏతో కదా, అందుకే తలబడి వచ్చేస్తుంది మనకి. ఏ ఇందులోనే ఉంది, మరలా అదే రాస్తున్నాను. నౌ ఏ బిలాంగ్స్ టు డి. డీలో ఉంది అదే ఎలిమెంట్, ఇక్కడ రాసిందే మరలా రాశాను. కొత్తగా కూడా తీసుకోవాలి, అదే ఎలిమెంట్ని తీసేసుకున్నాను. నువ్వు D ఉన్న చోట D1 రాయొచ్చా? మరి అదే కదా ఇప్పుడు మనం చేసింది. ఇప్పుడు మనం పైన చేసింది D ఉన్న చోట D1 రాసుకోవచ్చు అని. ఇప్పుడు D1 రాశాను. D1లో ఒక ఫార్మేట్ మనం పెట్టుకున్నాం. D1లో ఉండాలి అంటే AX1, AX2, AX3, AXI ఫార్మేట్లో ఉండాలి అని రూల్ పెట్టుకున్నాం మనం. D1లో అట్లానే ఉండాలని. ఇప్పుడు
D1లో ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఏ మొదటి ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వచ్చు, చెప్పలేం. సెకండ్ ఎలిమెంట్కి కావచ్చు, థర్డ్ ఎలిమెంట్ కావచ్చు, ఐత్ ఎలిమెంట్ కావచ్చు, nth ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్ మాత్రం ఈక్వల్ అవుతుంది. కారణం ఏ డీలో ఉంది కాబట్టి D = D1 కాబట్టి. సో దట్ ఇంప్లైస్ ఏం రాస్తున్నాను, ఏ ఈక్వల్ టు D1 స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, AXI ఫార్మేట్లో ఉంటుంది కదమ్మా. AXI ఫర్ సమ్ XI బిలాంగ్స్ టు D. ఇది ఎందుకు రాసావు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, 1కా 2కా 3కా అన్న తెలియదు, కానీ ఏదో ఒక దానికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఫర్ సమ్ దాన్ని I అని తీసుకున్నాం, XI అని. నెక్స్ట్ స్టెప్ చూడండి, కాంపిటేటివ్ ఉందా, మరి నో జీరో డివిజర్స్ వాడేస్తావు, మరి కాంపిటేటివ్ వాడిపోతే అది ఫీల్ అవుతుంది కదా, దాన్ని వాడేద్దాం. AXI ఉన్న చోట నువ్వు ఎలా రాస్తున్నావు అంటే XIA రాసావు, కాంపిటేటివ్ కాబట్టి. సిన్స్ D ఈజ్ కాంపిటేటివ్ అంటే ఏం జరిగింది, దేర్ ఫోర్ AXI ఈక్వల్ టు XIA ఈక్వల్ టు A ఇట్లా వచ్చింది. అది చూడండి ఐడెంటిటీకి దగ్గరగా ఉంది. ఐడెంటిటీ ఎలిమెంట్ గురించి ఇలాగే చెప్పాను నేను. సో నాకు ఇప్పుడు ఫోకస్ ఏముంది, ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలి, అలానే వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను, నౌ వీ షో దట్ XI ఈజ్ ఐడెంటిటీ ఇన్ D. Dలో ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలి, కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి. XIని సెట్ అవుతుంది కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. దేన్నైతే ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలో ఆ ఎలిమెంటు మరొక ఎలిమెంట్ సెట్లోని తెచ్చుకో, అదే సెట్లోంచి వాటిని ప్రొడక్ట్ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పాలనుకున్నది మిస్ అవుతుంది. అంతేగా లాజిక్, వెరిఫై చేద్దాం. ఒక జనరల్ ఎగ్జాంపుల్ Y తీసుకుంటున్నాను, Y బిలాంగ్స్ టు D. నా ఉద్దేశం ఏంటి, XIని ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పాలి. ఏం చేస్తున్నాను, వెరిఫికేషన్ చేస్తున్నాను. ఐడెంటిటీ ఎలిమెంట్ చెప్పాలంటే వెరిఫై చేయాలి. వెరిఫై చేయడానికి వాడే ఎలిమెంట్ Y. ఎక్కడి నుంచి, అదే ఇంటిగ్రల్ డొమైన్ తేవాలి, బయట నుంచి తేకూడదు. ఓకే, దట్ ఇంప్లైస్ Y బిలాంగ్స్ టు D అన్నా D1 అన్నా రెండు ఒకటే. మళ్ళీ కథ మొదటికి వస్తాం, రెండు ఒకటే. D1లో ఉండాలి అంటే AX1 AX2 ఆ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి Y కూడా ఏ ఫార్మేట్లో ఉంటుంది, Y ఈక్వల్ టు AJ ఫార్మేట్లో ఉంటుంది. ఫర్ సమ్ AJ బిలాంగ్స్ టు సారీ X కదమ్మ, ఇక్కడ నేను ఏ రాసేస్తాను చూడండి, AX1 AX2 కదమ్మా, AXJ ఫార్మేట్లో ఉంటుంది. ఫర్ సమ్ XJ బిలాంగ్స్ టు D. అలానే ఉండాలి. డీలో ఉన్న ప్రతి ఎలిమెంటు D1లో ఉంది, D1లో ప్రతి ఎలిమెంట్ ముందు ఏ తగలడుతుంది, తర్వాత X కాంబినేషన్ ఉండాలి కాబట్టి మనం అలాగే రాస్తాం. సరే, కాంపిటేటివ్ ఉందా, ఇంకొకసారి వాడేస్తున్నాం. దాని వాల్యూ ఎలా రాయొచ్చు, దట్ ఈక్వల్ టు XJ ఇంటూ Aగా రాసాం. ఓకేనా, ఇంతకీ ఏం చేయాలి, మన టార్గెట్ XI, XJ కాదు, XI టార్గెట్. సో నేను ఏం కాలిక్యులేట్ చేస్తున్నాను, నౌ Y ఇంటూ XI వాల్యూ కాలిక్యులేట్ చేస్తే XI రాకూడదు చివరికి. అలా రాకపోతే ఇంక XI ఐడెంటిటీ అయినట్టే. నువ్వు ఏదో ఒక లాజిక్ పెట్టావు, ఇది కాదు, మనకు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాలి కాబట్టి వెరిఫికేషన్ చేస్తాను. సో Y ఇంటూ Y వాల్యూ తెలుసు కదమ్మా, XJ ఇంటూ A ఇంటూ XI. Y వాల్యూ రాసు. అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం XJ ఇంటూ AXI. AXI వాల్యూ కాలిక్యులేట్ చేసే పైన, దీని గురించి పైన కాలిక్యులేట్ చేసి అట్టే పెట్టాను. AXI వాల్యూ A కదా, దట్ ఈక్వల్ టు XJ ఇంటూ A పైనుంచాము. XJ వాల్యూ చూడండి, XJ వాల్యూ ఇక్కడ ఉంది కదా, ఇక్కడే కదా ఉంది. XJ వాల్యూ ఎంత, Y కదా, దట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ Y. వచ్చేసింది కదా. XI పెట్టినా XI రాలా. అలా రాకపోతేనే మనకి బెటర్, అలా రాని ఎలిమెంట్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. సిమిలర్లీ నీకు కావాలి అంటే XI ఇంటూ Y కూడా కాలిక్యులేట్ చేస్తావు, Y వస్తుంది. దేర్ ఫోర్ XI ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ D. Dలో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేసింది, ఫస్ట్ ప్రాపర్టీ జరిగింది. ఇంకా సెకండ్ది ఉంది కదమ్మా, ఇంకొకటి చెప్తాను. పైన తీసేస్తున్నాను, ఇక్కడ పైన తీసేసి బ్లాక్లో రాసేస్తాను, చిన్నదే ఉంటుందిలేండి. సో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేసింది కదా. ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కదా. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అంటే. అప్పుడు XI దేంతో డినోట్ చేస్తామంటే, నౌ డినోట్
ద ఐడెంటిటీ ఎలిమెంట్ xi యాజ్ 1. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, ఎప్పుడు 1 అవుతుంది. సో 1 ఉందని చెప్పడానికి అక్కడ 1 ప్లేస్లో 1కి బదులుగా xj అని రాసాను, లేకపోతే xi అని రాసాను అంతే. xiని ఏమని తీసుకున్నాం మనం, 1గా ట్రీట్ చేస్తాను, డినోట్ చేస్తాను, 1ని తీసుకున్నాం మనం. సో ఐడెంటిటీ అయిపోయింది. ఇన్వర్స్ కదా, ఇన్వర్స్ చెప్పాలి. ఇన్వర్స్ చూడండి, లెట్ ఏ బిలాంగ్స్ టు డి. ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను, ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు 1 చెప్తే చాలు, అది ఇన్వర్స్ అయిపోయినట్టే. ఏ బీకి ఇన్వర్స్ అవుతుంది, బి ఏకి ఇన్వర్స్ అవుతుంది, ఏ బిల్ సెట్లో ఉండాలి. డి మరలా ఏ తీసుకున్నాను, మరలా ఏ ఎందుకు అనుకుంటే పని వేరే తీసుకున్నా కూడా తప్పేం లేదు. సో ఏ తీసుకున్నాను, లేదా పని వై తీసుకున్నా పర్వాలేదు, వై తీసుకోండి, లేదా కే తీసుకోండి, ఏదో ఒకటి వై తీసుకున్నాను. దట్ ఇంప్లైస్ వై బిలాంగ్స్ టు D1ఏగా, డీలో ఉంది కాబట్టి D1లో ఉన్నట్టే. D1లో ఉన్న ఎలిమెంట్ ఎట్లా ఉంటుంది, దట్ ఇంప్లైస్ వై ఈక్వల్ టు ఏ ఐ ఫార్మేట్లో ఉంటుంది, లేకపోతే ఏ కాదమ్మా ఎక్స్ కదా, నేను ప్రతిసారి ఏ రాస్తున్నాను ఇక్కడ, ఏఎక్స్ఏ ఫార్మేట్లో ఉంటుంది, లేదా ఏఎక్స్జే ఫార్మేట్లో ఉంటుంది. మొత్తం మీద ముందు ఏ తర్వాత ఎక్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉందా, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి xi ఇంటూ ఏ కూడా రాసుకోవచ్చు. అంటే ఏం జరిగింది, దేర్ఫోర్ ఏ ఇంటూ xi ఈక్వల్ టు xi ఇంటూ ఏ ఈక్వల్ టు వై రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్నే కొంచెం మార్చి చెప్తాను చూడండి, దీన్నే కొంచెం మార్చి చెప్తున్నాను. ఎట్లా అంటే జాగ్రత్తగా చూడండి, సేమ్ లాజిక్నే. ఇప్పుడు మరి xi అనేది ఎక్కడ ఉంది, xi కూడా డీలోనే ఉంది. xi వాల్యూ ఎంత అని చెప్తున్నా, 1 అని తీసుకున్నా కదా, మల్టిప్లికేషన్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ 1 ఉన్నట్టే కదా. 1 కూడా ఎక్కడ ఉంది, నా 1 కూడా డీలోనే ఉంది. అంటే డీలో ఉంటే దేంట్లో ఉన్నట్టు, డి బిలాంగ్స్ టు D1లో ఉన్నట్టేగా. D1లో ఉండే ఎలిమెంట్ ఎలా ఉంటుంది, 1 ఈక్వల్ టు ఏఎక్స్ఐ ఫార్మేట్లో ఉంటుంది కదా, ఫర్ xi బిలాంగ్స్ టు డి. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉందిగా, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, xi ఇంటూ ఏగా రాయొచ్చు. అంటే ఏం జరిగింది, దేర్ఫోర్ ఏఎక్స్ఐ కాలిక్యులేట్ చేసిన, xia కాలిక్యులేట్ చేసిన 1 వచ్చేసిందిగా. మీరు ఐ ఆల్రెడీ వాడేస్తాం కాబట్టి మీరు ఇక్కడ కే తీసుకోండి, మన ఐడెంటిటీ ఎలిమెంట్ కే తీసుకోండి, కే ఐ ఆల్రెడీ వాడేసాం కాబట్టి అంతే, కే సరిపోతుంది. అంటే ఐజేలాన్ని మళ్ళీ రిపిటేషన్స్ ఎందుకని. సో ఇక్కడ నువ్వేం తీసుకున్నావు, 1 అనే ఎలిమెంట్ డీలో ఉంటుంది, ఐడెంటిటీ చెప్పేశాను, ఐడెంటిటీ చెప్పేసావు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అంటేనే 1 ఉన్నట్టు. నువ్వు xi చెప్పావు కాబట్టి xi వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అయిపోతుంది. నువ్వు డైరెక్ట్గా ఇక్కడ నుంచి 1 వాడేసుకోవచ్చు. సో 1 అనేది డీలో ఉంది, డీలో ఉంటే D1లో ఉంటే, D1లో ఉండాలంటే ఫస్ట్ ఏ ఉండాలి, తర్వాత ఎక్స్ కాంబినేషన్ ఏదున్నా పర్వాలేదు కాబట్టి నేను ఏఎక్స్కే అని రాశాను. ఇక్కడ xk ఎక్కడ ఉంటుంది, డీలో ఉంటుంది. xk కాకపోతే xn రాయి, నువ్వు ఏదో ఒకటి రాసుకో. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ రివర్స్ చేశాను. ఇక్కడ రాసిన దాన్ని ఒక ఆర్డర్లో రాశాను. ఏంటి, ఏఎక్స్కే ఈక్వల్ టు ఎక్స్కేఏ ఈక్వల్ టు 1. ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఏబీ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 ఫార్మేట్లో ఉంది. అలా ఉంటే ఎక్స్కే ఏకి ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ ఎక్స్కే ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ డి. హెన్స్ ఇన్వర్స్ ప్రాపర్టీ జరిగినట్టు. దానికంటే ముందు ఐడెంటిటీ కూడా చెప్పావు. కాంపిటేటివ్ ఎలాగో చెప్పనవసరం లేదు ఉంది కాబట్టి టోటల్గా డి అనే ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఏమవుతుందంటే ఫెయిల్డ్ అవుతుంది. సో మరలా చెప్తున్నాను, టోటల్ మొత్తం థియరం మొత్తం కూడా ఒక్క ఏమీ చెప్పేశాను. ఏ అంటే ఒక స్పెషల్ ఎలిమెంట్ తీసేసుకున్నాం ఫస్ట్. x1 x2 x3 xnలో ఏదో ఒక ఎలిమెంట్ని ఏ అని ఫిక్స్ అయిపోయాను. AX4 లేదా AX10 AX20 ఆ ఎలిమెంట్ని ప్రతిసారి X10 X20 అనుకోకుండా ఏ అని తీసేసుకున్నాం. చివరి దాకా వాడిని వదల, చివరికి ఇన్వర్స్ కూడా ఏకే చెప్పాను. సో ఏంటి లాజిక్, నీ దగ్గర ఇంటిగ్రల్ డొమైన్ ఉంది, ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే కాంపిటేటివ్ ఉన్నట్టే, నో జీరో డివైజర్స్ కూడా ఉన్నట్టే. నువ్వేం ప్రూవ్ చేయాలి, కాంపిటేటివ్ అని ప్రూవ్ చేయాలి, యూనిటీ అని ప్రూవ్ చేయాలి, ఇన్వర్స్ కూడా ప్రూవ్ చేయాలి. కాంపిటేటివ్ రెండు చోట్ల ఉంది కాబట్టి ఇంకెందుకు ప్రూవ్ చేయటం, ఇక్కడ ఈ సెట్లో ఉన్నప్పుడు మరలా ప్రూవ్ చేయని అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇన్వర్స్ దానికి ముందు ఐడెంటిటీ చెప్తే సరిపోతుంది, అది ఇక్కడ రాసు. సో డీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా x1 x2 x3 x4 ఆ కాంబినేషన్లో తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని నాన్ జీరో ఎలిమెంట్ని దానికి ఏ అని పేరు పెట్టు.
మనకున్న క్లోజర్ లా ప్రకారం ఆ ఏని x1తో మల్టిప్లై చేస్తే డీలోకి వస్తుంది, ఏని x2తో మల్టిప్లై చేస్తే డీలోకి వస్తుంది. అలా అన్ని ఎలిమెంట్స్ని ఏతో మల్టిప్లై చేస్తే డీలోకే వస్తాయి. సో ప్రతిసారి ఈ అన్ని ఎలిమెంట్స్ రాయడం కష్టం కాబట్టి దాన్ని ఒక సెట్గా నువ్వు తయారు చేసుకుని ఆ సెట్కి D1 అని పేరు పెట్టావు. ఆ D1 బిలాంగ్స్ టు ఉంటే ఎలిమెంట్కి సంబంధించింది, సెట్కి సంబంధించినప్పుడు సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు రాస్తావు. రాసిన తరువాత ఈ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుందేమో. అసలు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా కౌంట్ మనకు కావాలి. అటువంటి అప్పుడు ఏవో 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళో A ఇంటూ B ఈక్వల్ టు 0 ఫార్మేట్లో వచ్చింది. జీరో డివైజర్స్ నో జీరో డివైజర్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఏ అన్నా 0 అవ్వాలి, B అన్నా 0 అవ్వాలి. ఏ 0 కాదని తీసుకున్నావు కాబట్టి ఇక్కడ B 0 అవ్వాలి. B అంటే ఏంటి, ఇక్కడ xi మైనస్ xj ఈక్వల్ టు 0 కాబట్టి xi ఈక్వల్ టు x. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. కారణం ఏంటి, Dలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్గానే ఉంటాయి, కౌంట్ అన్న తీసేసుకున్నాం కాబట్టి. సో మనం ఏం చేసాం, ఇక్కడ D1లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుంటే టోటల్ థియరంకే కాంట్రాక్షన్ వస్తుంది. కాబట్టి ఏ ఎలిమెంట్కి ఈక్వల్ కాదు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, దాంట్లో కూడా n ఎలిమెంట్సే ఉన్నట్టు. అదే రాశాను. ఆర్డర్ ఆఫ్ D ఈక్వల్ టు n, Dలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆర్డర్ ఆఫ్ D1 ఈక్వల్ టు n, D1లో కూడా n ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా లేకపోతే కాంట్రాక్షన్ వచ్చేస్తుంది మనకి. థర్డ్, D1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు D1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దా దేనికి కండిషన్, A ఈక్వల్ టు B కండిషన్. ఇక్కడ A అంటే D, B అంటే D1 అయిపోయింది. మరలా ఏనే సో మొత్తం డిపెండెన్సీ అంతా ఏ మీదే ఉంది. సో ఏ అనేది Dలో ఉంది, Dలో ఉంటే D1లో ఉంటే D1లో ఉండే ఫార్మేషన్ మనం ఇలా రాసుకున్నాం కాబట్టి అది AXIకి ఈక్వల్ అవుతుంది. కాంపిటేటివ్ ప్రకారం XI అని రాసాం. ఎలా ఉంది, AXI ఈక్వల్ టు XI ఈక్వల్ టు A అంటే XI అనేది ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు టార్గెట్ ఏంటి, XI అనేది ఐడెంటిటీ ఇన్వర్స్ కాదు, XI అనేది ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. XI అనేది ఐడెంటిటీగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నువ్వు టార్గెట్ ఏంటి, XI అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఏదైతే ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావో దానికి ముందు నువ్వు సెట్లోంచి ఒక ఎలిమెంట్ పెడితే దాని ప్రొడక్ట్ ఏమవ్వాలి, సెట్లోని తెచ్చిన ఎలిమెంట్ రావాలి. కాబట్టి నువ్వు Y తీసుకొచ్చావు, Y Dలోని తెచ్చావు. Dలో ఉంటే D1లో ఉన్నట్టే. D1లో ఉండే ప్రతి ఎలిమెంటు A ఇంటూ X ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి AXJ తీసుకున్నావు. AXJ అన్న XJ అన్న ఒకటే, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. తర్వాత ఇందుకు ఏంటి, XIని ఐడెంటిటీ చెప్పాలనుకున్నావు కాబట్టి Y ప్రక్కన పెట్టావు. నీకు ఆన్సర్ ఏం రావాలి, YA రావాలి, XI రాకూడదు, అది మనకు తెలుసు. సో Y వాల్యూ రీప్లేస్ చేస్తాం, అసోసియేట్ అప్లై చేస్తాం. AXI వాల్యూ A అని తెలుసు కాబట్టి XJA వాల్యూ ఇక్కడ పైనుంచి Y వచ్చేస్తుంది. నీకు XI మిస్ అయింది. క్లియర్, సరిపోయింది. XI అనేది ఏమవుతుంది, ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోతుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అని చెప్పేస్తావు, యూనిటీ ఉందని చెప్పేస్తావు. ఆ యూనిటీ ఎప్పుడు కూడా ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కాబట్టి 1 అని రాసుకుంటావు. నువ్వు ఇందాక చూసారా ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 ఎలా అయితే ఉందో ఇక్కడ XI ఈక్వల్ టు 1 అయినట్టుగా అదే మీనింగ్ రాసాం. సో ఇప్పుడు 1 ఎక్కడికి వచ్చేసింది, Dలోకి వచ్చేసింది. Dలో ఉంటే D1లో ఉన్నట్టే, D1లో ఉంటే మరలా కదేంటి AX ఫార్మేట్లో ఉండాలి. అక్కడ Xని XK అని తీసుకున్నాం. సో AXK XKA కాంపిటేటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏం జరిగింది, AXK ఈక్వల్ టు XK ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే AB ఈక్వల్ టు BI ఈక్వల్ టు 1 వచ్చింది. చూడండి, A అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ Aకి ఇన్వర్స్ చెప్పేస్తాను, AB ఈక్వల్ టు BI ఈక్వల్ టు 1 అని. కాదు, C తీసుకుని ఉంటే సేమ్ ఇదే స్టోరీ, C మీద చెప్తా. చివరికి ఏమొస్తుంది, CX సమ్ ఏదో వాల్యూ ఈక్వల్ టు అదే వాల్యూ ఇంటూ C ఈక్వల్ టు 1 వస్తుంది. ఆ విధంగా Cకి ఇన్వర్స్ వస్తుంది కాదు. సమ్ P తీసుకున్నాం, మళ్ళీ సేమ్ స్టోరీ. అప్పుడు ఏమొస్తుంది, PXLలో ఏదో వస్తుంది ఈక్వల్ టు XLP ఈక్వల్ టు 1. అలా నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ చెప్పేసా, ఇన్వర్స్ చెప్పేసా, కాంపిటేటివ్ మీ దగ్గర ఉంది కాబట్టి టోటల్గా ఏమవుతుంది, ఫీల్డ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఎప్పుడు కూడా ఫీల్డ్ అవుతుంది. ఒక ఇంటిగ్రల్ డొమైన్ నీడ్ నాట్ బి ఏ ఫీల్డ్ అని మాత్రం చెప్తాం మనం. ఎగ్జాంపుల్ ఏంటి, Z+. అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది బట్ ఫీల్డ్ అనేది కాదు. ఇంపార్టెంట్ థియరం అమ్మ. చాలండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.